ఒకప్పుడు బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. అయితే ఆ బడ్జెట్ ప్రెషర్ మాత్రం కంప్లీట్ గా హీరో మీదే పడుతోంది. RRRతో పాన్ ఇండియా హీరో అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే బిగ్ బడ్జెట్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో ప్రస్తుతం చేస్తున్న పెద్ది సినిమా మీదే అందరి చూపు. మిగతా స్టార్ హీరోలందరిలా మరీ భారీ సినిమాల జోలికి వెళ్లకుండా సెటిల్డ్గా బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు రామ్ చరణ్. అయినా సరే అది మినిమం 300 కోట్లలో ఉండాల్సిందే. అప్కమింగ్ మూవీస్ అన్నింటినీ పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలానే భారీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే సంవత్సరం మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి జనాల్లో. ఇలా పెద్ది మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్తో చేయబోతున్న సినిమా కలిపి 600 కోట్లకు పైగానే చరణ్ మీద బడ్జెట్ వెయిట్ ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు 400 కోట్ల బడ్జెట్ దాటితే మిగిలిన 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నవే. పవన్ కళ్యాణ్ మీద కూడా దాదాపు 600-700 కోట్ల బడ్జెట్ ఉందని తెలుస్తోంది. ఓజీ, ఉస్తాద్ సినిమాలు కూడా గ్రాండియర్తో భారీ మేకింగ్తో తెరకెక్కుతూ ఉన్నవే. ఓజీ ముంబైతో పాటు డిఫరెంట్ లొకేషన్స్ లో భారీ సెట్స్ లో తెరకెక్కింది. దీనికి తోడు భారీ స్టార్ కాస్ట్ ఉండడంతో బడ్జెట్ ఈజీగా 300 కోట్లకు పైనే. ఓజీ బడ్జెట్ హెవీ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత ఉండదేమో అనుకుంటున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండియర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో హీరో రెమ్యునరేషన్ తో పాటు బడ్జెట్ లో కూడా మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. ఇలా పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 200 కోట్ల బడ్జెట్ కి తగ్గేదే లేదని తెలుస్తోంది. ఇలా చూసినా పవర్ స్టార్ మీద 500 కోట్లు కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కనిపిస్తోంది.